సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన జిల్లా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జలసిరి విబిజి రామ్జీ అంశాలపై అధికారులతో సమీక్షించారు. పథకాల అమలు తీరుపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జీపీఎస్ఏపీ అమలుపై కూడా సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అదేవిధంగా సీలకు అందరికీ నమస్కారం. జిల్లా నుంచి పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ ముఖ్యంగా మనకి ఈసారి మనము 12 కోట్ల పని దినాలు అనేది NREGS లో ఉన్నాయి. దాంట్లో ఇందాక మన దివ్య గారు చెప్పినట్టుగా గతంలో మనము కొద్దిగా అశ్రద్ధగా ఉన్న పని దినాలు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ లాస్ట్ మనకు కొత్త చట్టం వచ్చే ముందు విత్ ఇన్ 2.5 months లో దాదాపుగా 7.5 కోట్ల పని దినాలను మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీరందరూ సహకరిస్తారని సో మన ఆనరబుల్ మినిస్టర్ మేడం ఇప్పుడు మీ అందరికీ సందేశాన్ని ఇస్తారు. మీరందరూ కూడా ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో మన జలసిరి అనేది చాలా చాలా అవసరము. సరే, ఇలాంటి పరిస్థితి కంటే ముందే మనం దీన్ని చేయాలని అనుకున్నప్పటికీ దాని అవసరం ఉంది. అందుకని ఈరోజు అంతకుముందు కూడా నేను అమెరికాకి వెళ్ళక ముందు కూడా మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, మన కమిషనర్ దివ్య గారికి చెప్పడం జరిగింది. మీ అందరితో కూడా ఒకసారి వారు మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో దాని ప్రకారం మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఐ థింక్ 18th or 19th నుంచి స్టార్ట్ చేసి ఉంటారు. ఈ రోజు ఒకసారి మీ అందరితో ఇంటరాక్ట్ కావాలి అని ఒప్పుకోవడం జరిగింది. సరే, స్టేట్ కూడా 40% యాడ్ చేస్తూ బడ్జెట్ అలొకేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు చేతి నిండా పని ఉంది. లేబర్ ను కూడా మనము పెద్ద ఎత్తున మన కూలీలను కూడా సమీకరించే విధంగా గ్రామాలలో ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టాలని అడిషనల్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారా లోకల్ బాడీస్ మళ్ళా DRDOs కలిసి మన ఎంపీడీఓల ద్వారా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ సమావేశాలు పెట్టి ఈ ఎజెండాను డిస్కస్ చేసి